పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా, ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.